హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది వదిన మదర్ సిరీస్ ఎండ్ చేయొద్దు, అలాగే కంటిన్యూ చేయండి అని అన్నారు. సో అదైతే ప్రస్తుతానికైతే కొంచెం ఆపేస్తాము, కానీ త్వరలోనే మళ్ళీ మంచి స్టోరీ రాసుకొని అది మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక కామెడీ వీడియో అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రీ బస్ పరిస్థితి ఎట్లుంటుందో ఫ్రీ బస్లో వెళ్తే అనేది చూపిస్తున్నాము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా ఫ్రీ బస్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. ఏమైందిరా? అమ్మ ఆఫీస్కి పోదామంటే బైక్ ఖరాబ్ అయింది కదనే, ఎట్లనే? అదిగా ఖరాబ్ కాదారా? రోజంతా దాన్ని వేసుకొని ఊరంతా తిరుగుతూ ఉంటావు, మళ్ళా ఎట్లనే అని నన్ను అడుగుతున్నావు ఏందిరా? నేనేమన్నా నడిపిస్తున్నా? అది అరే నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, జల్దీ పోవాలి. నేను ఇలా నిన్న రాత్రే పోయి కొంచెం హాస్టల్లో ఉండి పొద్దున్న పోతానన్నా. వద్దొద్దు ఉండు, ఈడనే పొద్దున్న లేచిపోవానన్ను. అయ్యో, ఏదో తల్లి ప్రేమకి గట్లా అన్నా. ఇక నువ్వు దానికి కూడా నన్నే అంటున్నావారా? ఇక రాత్రి ఇక బండి మీద గంత పెద్ద పట్టణం పోతే ఎట్లా, ఎడన పడితే ఎట్లా అని అనుకున్నా. చూసినావా, ఇప్పుడు బండి కూడా ఖరాబ్ అయింది. గదే రాత్రి ఎక్కడన్నా ఖరాబ్ అయి ఉంటే ఎట్లరా? ఎక్కడ పోతువి? ఏమన్నా అయ్యో, ఏదన్నా అయ్యి అది స్కిప్ అయ్యి పడ్డావో ఏమన్నా అయితే ఎట్లయ్యేది? సరే సరే తీయే, ఇక నువ్వు ఏడవకు. నేనే నిన్ను అంటలేను గాని ఇక ఎట్లా పోవాలి నేను? ఇవాళ అర్జెంట్ మీటింగ్ ఉంది, ఇవాళ లీవ్ కూడా పెట్టడానికి రాదు. ఇంకెట్లా పోతావురా? ఫ్రీ బస్కే పోయే వరకు కరెక్ట్ టైంకి దించుతుంది బస్సు. ఏమోనే అమ్మా, ఇప్పుడు అంతా ఫ్రీ బస్సు, మరి ఎట్లా ఉంటాయో ఏందో. మరి నేనైతే బాగా రోజులే మరి బస్కి పోక. ఏం కాదు, నన్ను రమ్మంటావా నిన్ను ఎక్కించడానికి? నువ్వెక్కడ వస్తావే? వద్దొద్దు, పోతా నేనే. చూసినావా ఇట్లా అంటావు? సరే తీగ, నువ్వు నేను చెప్తే తింటావా? పో. అడా డబ్బా గిట్లా గట్టి పెట్టినా, ఆగు తీసుకొస్తాను. ఇక పో. సరేనే, దబ్బని తీసుకురా పో, లేట్ అవుతుంది. సరే సరే. అమ్మో ఏంద్రా నాయనా ఈ గరిది, గింత జనాలు ఉన్నారు ఏంద్రా నాయనా, చిత్తం లేరు జనాలు. ఈ అవ్వ స్కూళ్ళకి సెలవులు ఇచ్చినట్టు ఆఫీస్లో కూడా ఎండాకాలం సెలవులు ఇస్తే మంచిగుండు. నీ బాధ ఏంద్రా నాయనా, ఊకి ఇంటికి వచ్చుడు బోవుడు. వామ్మో, ఈ బస్సులు ఏంది మొత్తం నిండున్నాయి. ఫ్రీ బస్ కాకపోయినా పైసలు పెట్టే బస్సు అయినా ఎక్కి పోవాలి. ఈ బండి పాడుగాను ఇట్లా పాడవుతుందని తెలిస్తే నేను నిన్న రాత్రే బుకింగ్ చేసుకునేటోని. ఇప్పుడు బుకింగ్ చేసుకోలేదు, మరి దొరుకుతాయో లేదో ఇంత గర్దీకి బస్సు హైదరాబాద్కి. అబ్బా గంట షేప్ అయింది నిలబడి గీడ. బస్సులు రాగానే ఎక్కుతుర్రు అందరూ. ఇక నాకు అసలు ఎక్కడానికి కూడా రావస్తలేదు. ఇవేమో అన్ని పైసలు ఇచ్చేటేమో అన్ని బుకింగ్ ఉన్నాయంట, రిజర్వేషన్ అని అంటుర్రు. ఈ ఫ్రీ బస్ ఏమో అసలు ఆడోళ్ళు గెలవనిచ్చేటట్లేరు నన్ను. ఈ అవ్వ ఏదైతే అదైంది, నేను కూడా ముంగట్టుకొని నిలబడి దొబ్బుకుంటా అట్లనే ఎక్కుతా. ఇక ఏం చేయాలి మరి? లేకపోతే ఇక్కడనే ఉండేటట్టున్నా, నా మీటింగ్ అక్కడ వీకేటట్టుంది నా జాబు. గో బస్ వచ్చిందిగా. అయ్యో ఇంతమంది జనాలు వచ్చిరేంద్ర నాయనా. ఆగుండ్రి దిగనిండ్రి నన్ను. పిల్ల గట్ల దయ్యంలాక ఎక్కువ ఎక్కువ. ఓ అమ్మా, నువ్వేంది నన్ను దయ్యం అంటున్నావు? కనబడతలేదా? గాడు ఒక ముసలోడు దిగుతుండు, గంట సేప దిగుతనే లేడు. ఇంకా ఆయన నన్నరాదా? నన్ను అంటున్నావు? ఏంది గా? నేను ఎత్తే నా నోట్లో పెట్టిన నా కళ్ళలా ఇంకా నాకేమైనా కనబడుతుందా? ఎట్లా అడగాలి నేను? ఎంతసేపు దిగుతావురా? తుంట కొక్కు లెక్కున్నావు, గల్లని ఎరికినావు. దిగు, దబ దిగు. ఏంది బాగా వస్తున్నాయి మాటలు? నేనెక్కడ నీ ముఖంలో పెట్టిన నెత్తి పక్కకు రోడ్ లేదా? జరగరాదా నీకు? నువ్వెందుకు నీ మూతి నా నెత్తిలో పెట్టినావు? ఓ నీ అవ్వా, కొట్టుకుంటారు కదరా దేవుడా. ఇక ఇవాళ పోతానా నేను ఆఫీస్కి? అరే బేగం, ఎందుకు అట్లా కొట్లాడుతున్నావు? ఆగు. అవ్వా
పొట్టి మొగపోడా నీదిక్కేలే ఇదంతా క్యా బోలి తెరకు ఒక కారు గోను ఈ బాధ ఉండదు బస్లా అని అన్నా నీకు తుమేరా సుంతా నెయ్ నెయ్ సుంతా తుమేరా గో చూసినావా ఈ దొంగ ముఖంది నన్ను హిందీ భాషలో కదేదో వేరే భాషలో తిడుతుంది. ఎవ్వ వీళ్ళకి ఇట్లనే కొట్టుకొని వచ్చేటట్టున్నారు. చూడ నేను ముంగటి కన్నా పోతా. పెద్దయ్యా ఎంతసేపు దిగుతావు? ఇక నీ వల్ల అందరు కొట్టుకొని వచ్చేటట్టున్నారు. దిగు దిగు, ఎంతసేపు అలానే ఇరికినావా ఏంది? అరే ఆగరాదు, దిగుతున్నా, జర ఓపికే పట్టుండ్రి. జరిగితే దిగాలనా? ఎట్లా దిగాలి? గిన్నెలు ఒల్లి పెట్టుకోబడుతుంది. ఎట్లా దిగాలి నేను కింద? అమ్మా కొంచెం జరుగుండ్రి, ఆయన దిగుతాడంట. ఈ లొల్లిగా అగ్గిదలుగా ఆగుండ్రి, ఆయన దిగినాక బస్సులు ఎక్కి ఎట్లా కావాలి అట్లా కొట్టుకోండ్రి. ఓ మూతి వంకరోడా, జరుగు జరుగు. ఏంది నా పొట్టల్నే కూర్చున్నావు నీ మూతి? ఓని మంచిగుంది. నేను గిడ పక్కకి పడితే నీ కడుపు తెచ్చి నా మూతిలో కూర్చున్నావు, ఇంకా మళ్ళా నన్ను అంటున్నావా? అదిగా జరుగు జరుగు దిగుతా. మో దెబ్బ దెబ్బ ఎక్కాలిగా. ఓ పిల్లగా జరుగు జరుగు జరుగు. ఓ నీ అవ్వ, అసలు పందికొక్కు తీరొచ్చింది, గుద్ది పడేసింది ఏంది నన్ను. ఓ అమ్మలాలా, అమ్మలాలా, వీడెవడొచ్చి నా మీద పడ్డాడమ్మా. ఓ కహాహోజీ, ఎక్కడున్నావురా? పేరుకి మొగుడువే గాని పెళ్ళ మీద ఎవడో పడ్డాడు చూడవా? ఉన్నవే ఈ ముసలోడు జరుగుతూనే లేడు. ఏ ముసలోడా, జరుగు జరుగు, ఎక్కువ మీదికి. గో ఎవడ్రా నువ్వు నా పిల్ల మీద పడ్డావు? ఓ అన్నా నేను పడలేను. ఇప్పుడు ఆమె పోలేదు, అది తుంటకి తుంటుంది, దొబ్బుడు దొబ్బింది, దొబ్బితే ఈమె మీద వచ్చి పడ్డా. కావాలని పడలేనన్నా. బాడ్కవ్ ఏంద్రా కావాలని వాడలేవా? ఓ మీ కొట్లాట కగ్గిదలుగా ఎక్కుండ్రి, బస్ ఎక్కుండ్రి. ఇలా ఓడు లేదా ఇక్కడనే ఉండుడా? వేగం బస్సు పోయేటట్టుంది, వీడిని ఇక్కడనే పడే, పద పద ఎక్కుదాం. ఏ జరుగురా పక్కకి, ఇంకెందుకు సేపు రా, పోరాడా ఇట్లనే ఉంటావు. ఓ పోరాడా, ఇంకా ఇల్లనే నా స్టాక్ లా లేవు లేవు, బయటకు రా, పోదాం పద, బస్ ఎక్కు. ఎవ్వ మంచిగా ఎక్కుదామంటే కదేవతో వచ్చి నా మెడలు పట్టుకునే కదరా నాయనా. ఓ నీ అవ్వ, ఎక్కిన గాని జర్ర కూడా సాగలేదు కదా. అందరు ఆడవాళ్ళే కూర్చుర్రు. బాబు ఏంది తవ్వ గడ్డ నిల్లుచున్నావు? జరుగు జరుగు, ఎక్కాలి నేను. ఓ నీ అవ్వ, ఏంద్రా ఆగి గోస నాకు. చిన్న ఎక్కురా. బోరడి కింద వారెత్తు. మీ అవ్వ ఎక్కడికైనా తీసుకొద్దామంటే వీంది ఎప్పటికి ఇవే నాటకాలు ఉంటాయి, అల్లరి అల్లరి చేస్తుంటాడు. సునవారా బిత్తిరోడా, ఎక్కు ఎక్కు. మమ్మీ వస్తున్నా. ఆగో రాధా, क्या रे कितने दिनों बाद मिली? అగో సబా, ఏది నువ్వేనా? మమ్మీ ఎవరే వీళ్ళు? ఈ ఆంటీ నా ఫ్రెండ్ బిడ్డ, మేము స్కూల్లో ఉన్నప్పుడు ఒకటే క్లాస్ మేట్స్. ఓహో అవునా మమ్మీ. అంటే ఇది రట్టి చుట్టూ గిట్ల కట్టుకుంది, అచ్చం కోటలా ఉంది. అగో రాధా, మస్తు సుండు పోరాడు ఉన్నట్టున్నాడు గానీ మీ పిల్లగాడు. అగో నన్ను కోతి అంటుండేంది. ఈ అవ్వ పిల్లిగాడు మంచి గుర్తుపట్టిండు నా పిల్లాన్ని. ఇన్ని రోజులు నేను అనలేను గాని వీడు అన్నాడు ఈ పిల్లిగాడు. అదిగా పండుకోతిని పండుకోతి అన్నాడు. పిల్లలు దేవులు, మొత్తం నిజాలే మాట్లాడతారు. నాని గట్లా అనద్దు, పెద్దోళ్ళని గట్లా అనడం నేర్పించిందా నేను నీకు? మమ్మీ నేనేమన్ననే? నోర్మోయ్ గాడిది. బర్రె ముఖం దానా, బర్రె పనులని బయట తీసినవుతున్నావు. ఏమన్నావే? నన్ను పండుకోతంటున్నావా బర్రె? నీ అవ్వ, వీళ్ళు కొట్టుకొని చచ్చేటట్టున్నారా నాయన. ఎందుకు వచ్చిన బాధ? నేను పోయి వెనక కూర్చుంటాయిగా. ఏందే దొంగ ముఖం దానా, నన్ను బర్రె అంటావా? నోర్మోయ్, క్యా బాత్ కర్ రీ? తూ మేరగా పండుకోతి బోల్తి. ఓ బర్రె పనులోడా, పాసు పనులోడా, నువ్వెక్కడ దాపరమైనవరా? నాకు పనులన్నీ బయట తీసి నవ్వుతున్నావా? ఇంటికి వా, నీ పనులన్నీ వాళ్ళ కొడతా. ఓ నీ అవ్వ, ఇది నన్ను చంపేసేటట్టుంది కదరా నాయన. ఇంటికి పోయినాక అరే బైగమ్మాయి నై హసాతో. ఎందుకు గట్లయిన వాడి గాడినే ఉన్నావురా? వచ్చి నీ పిల్లని దిడుతుంది, ఇతను మాట్లాడరాదా? ఓ అమ్మా, ఎవరు మీరు? నా పిల్లాన్ని పండుకోతే అంటుర్రు. నువ్వెవర్రా వాడుకో, మూతి వంకరోడా, గట్ల పాడైందేద్రా నీ మూతి.
నువ్వు నీ పెళ్ళాం మంచిగా దాపరమేరు అది నన్ను బర్రే అంటుంది వినబడతలేవా షోలు ఎక్కడ దబ్బినేరా నీకు ఓ అవలారా ఎందుకు అట్లా కొట్లాడుతున్నారు ఆగుండ్రి అరే అమ్మా మీరు చెప్పుండ్రి ఈమె ఎట్లా మాట్లాడుతుంది నేను సప్పుడేగా ఉంటే ఇక పిల్లగాడు తొండి పిల్లగాడు వాడేదో తెలిసిలేదో కంటే ఈమె గట్లా అంటుంది నన్ను పండుకోతే అంటుంది ఇది న్యాయమేనా చెప్పు కాదు గాని చెప్తారు నీకు న్యాయం ఈ బస్లా ఎవరే నువ్వు నాయనక పడ్డావా అప్పటి నుంచి ఓ నీ అవ్వ బస్ కొచ్చుడేమో కానీ ఇది మస్తు ఎంటర్టైన్మెంట్ ఉందిగా నాకు. అమ్మా ఆగు ఏంది మీదికి వస్తున్నావా కొడతావా కొట్టుడు కాదు నీ పనులు రాల కొడతా నీది నీ పెళ్ళాంది పడ్డారా నాయనా ఓ ఏంది నా పిల్లని గట్ల పడేసినావా ఈ పెళ్ళానేంద్రా నిన్ను కూడా పడేస్తాను పో గోగట్ల పడేసినవేంది ఏ దొంగ మొగ పడాలేవురా నా మీదకెళ్ళి నా మీద పడ్డవేంద్రా లేవు మరి నాతో పెట్టుకుంటారా దొంగ ముండా నన్ను కొడతావా అని ఆగు నీ సంగతి చెప్తా నాగు అవ్వ ఈ బస్ లో చూడేదో మంచిగా ఎంటర్టైన్మెంట్ లాగా ఉన్నది. ఆగురా ఏం రోగం పుట్టిందిరా గట్లు ఉరుకుతున్నావు బస్ లా ఆగు ఒక సాగలా ఇల్లు కాదు షేడుగు పిల్లగాడు పాడేయండు అగో ఏ పిల్లగా ఎట్లా కొడుతున్నావురా జరుగు ఈ అవ్వ దొంగ పిల్లగాడా అయ్యయ్యో పిల్లగాడు పడ్డాడు ఓ ఏం మనిషి రాగట్ల కొట్టిన పిల్లగాడిని ఎట్లా పడ్డావురా ఎవడు కొట్టిండ్రా మంచిగా సుండు పోరడు అంకల్ కొట్టిండు నన్ను ఎవడ్రా నువ్వు మనిషివేనా చిన్న పిల్లగాని గట్ల కొట్టి పడేసినవేంద్రా ఓ అమ్మా నీకు బుద్ధుందా చిన్న పిల్లగాన్ని మంచిగా పెట్టుకోరాదా దగ్గర గట్ల ఉరుకుపెట్టిన బస్సులు ఉరుకుతుండు వచ్చి నన్ను కాలకాడ గుద్దుతుండు మంచిగా చెప్తే వింటుండా మీ పిల్లగాడు కూర్చోదా ఏంద్రా నీ కొంచెమన్నా తెలివి ఉందా అనగా చిన్న పిల్లగాని నీ గట్లా కొట్టి పడేసినావు కింద ఓ అమ్మా నువ్వు మాట్లాడకు బస్ ఎక్కేటప్పుడు నువ్వు నన్ను గుద్ది కింద పడేయలేవా పోయి ఇక అమ్మ మీద పడ్డా నేను నీకు కళ్ళేమని దొబ్బినాయా కదా తుంటున్నావు కదా కళ్ళు కనబడలే ఆ పిల్లగాడు నన్ను ఎట్లా కొడుతుండో ఓ నీ ఏంద్రా నన్ను తుంటా అంటున్నావా నువ్వు గిట్లా నన్ను తిండి పెట్టి పోషిస్తున్నావారా ఏ గట్ల కాదు దొంగ మొగ పొలకి గట్ల అర్థం కాదు కొట్టుండ్రి వీన్ని కొట్టుండ్రి ఏంది ఓ అమ్మా ఏంది గట్ల కొడుతురు కాపాడండి నన్ను అరే ఏంది పిల్లగాన్ని గట్ల కొడుతురు ఆగుండ్రి అరే ఆగే గట్ల కొడుతురేంది అందరు కలిసి ఆ పిల్లగాడు ఏం చేసిండు ఈ పిల్లగాడే పోయి వాడిని కొట్టబట్టే మళ్ళా మీరు పోయి వాడిని కొడుతుర్రు అన్నా కాపాడు ఉన్నావా ఓ అమ్మ ఆగుండ్రి ఏంది ఆయన కొడుతుర్రు మీ పిల్లగాడే అంతా సుంటు చేస్తుండిడా పిల్లగాన్ని దగ్గర పెట్టుకోరాదు గాని ఇట్లాగా మగ మనిషిని కొడతారా అవ్వా ఉట్టికి నన్ను ఎక్కిండ్రా ఈ బస్ లో ఆడోళ్ళు అందరు కలిసి నన్ను కొడతారా ఆగుండ్రి మీ దిగగానే మీ మీద పోలీస్ కంప్లైంట్ వేస్తాను ఆగుండ్రి పోలీస్ కంప్లైంట్ ఎందుకు వచ్చిందిరా నాయనా నేనేం చేయలే ఏ పిల్లగా పోరాడా కింద దిగు పీకి మీ అమ్మ దగ్గరికి నీ దగ్గర వచ్చింది ఇదంతా ఎందుకు వచ్చిందిరా నాయనా పోలీస్ అంటుండు సపడకి బీక్తా ఏ చిన్న నడురా ఇంకా పోరాడు వీందికెళ్ళి వచ్చింది నాకు ఈ గోసంతా నీ అవ్వ కర్మానికన్నా ఎక్కిదిరా బస్సు నీ అవ్వ పొట్టు కొట్టిర్రు వాయమ్మ మళ్ళీ ఒకసారి తప్పి కూడా ఎక్కద్దురా నాయన బస్సు ఇక పోయి ఆఫీస్ లో పని చేసుకోవాలి ఈ బాధేంద్ర దేవుడే నాకు. సో చూసిరా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ లో చెప్పండి. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త కామెడీ వీడియోస్ తో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.